పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భారతీయ సినిమాకు సంగీతానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ బంధం ఈనాటిది కాదు. అందుకే ఎన్ని తరాలు మారినా తరానికి ఒక్క సంగీతకారుడు విపరీతంగా జనాదరణ అందుకుంటున్నాడు. ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. ఈ తరంలో అలాంటి గుర్తింపుని తెచ్చుకున్నాడు అర్జిత్ సింగ్. అయితే ఇప్పుడు అభిమానం విశ్వవ్యాప్తమైంది. వాళ్ళలోనే నెంబర్ 1 సింగర్గా మారేలా చేసింది. అర్జిత్ సింగ్ ఈ తరం సంగీత సంచలనం. అతని స్వరం దేవుడిచ్చిన వరం. కొన్ని కోట్ల మందికి అతని పాటే ఆనందం. అందుకే ఇంతటి అభిమానం. ఏకంగా ఓ ప్రఖ్యాత మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో తొలి స్థానం, 150 మిలియన్ల ఫాలోవర్లు. టేలర్ స్విఫ్ట్, ఎడ్ షీరాన్ లాంటి ప్రముఖ గాయకుల్ని దాటి నంబర్ 1 పొజిషన్. అందుకే ఇప్పుడు దేశమంతటా అర్జిత్ సింగ్ పేరు మార్మోగుతోంది. ఈ వారం స్పాటిఫై అనే మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ రిలీజ్ చేసిన లిస్ట్ లో 15 కోట్ల మంది ఫాలోవర్స్ తో మొదటి స్థానంలోకి వచ్చాడు అర్జిత్ సింగ్. ఈ ప్లాట్ఫామ్ పై ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సింగర్ గా అర్జిత్ రికార్డుల్లోకెక్కాడు. ఇది మన దేశానికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చే విషయమనే చెప్పాలి. అర్జిత్ సింగ్ పాటలను, ఆయన గాత్రాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. పశ్చిమ బెంగాల్లోని జియాగంజ్లో 1997లో జన్మించిన అర్జిత్ సింగ్ ఓ రియాలిటీ షోతో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. 15 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాటలను పాడాడు అర్జిత్. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. 2011లో వచ్చిన మర్డర్ సీక్వెల్ కోసం ఫిల్ మొహబ్బత్ అనే పాటతో కెరీర్ ప్రారంభమైంది. ఆషికీ 2లోని తుమ్ హీ హో పాటతో స్టార్డమ్ వచ్చింది. ఇక నాటి నుంచి అర్జిత్ వెనుతిరిగి చూసుకుంది లేదు. ఇప్పుడు దేశంలోనే నంబర్ 1 సింగర్ గా మారాడు. తెలుగులోనూ అర్జిత్ సింగ్ కు సూపర్ హిట్స్ ఉన్నాయి. మనంలోని కనులను తాకేలాంటి మ్యూజికల్ హిట్స్ ఎన్నో ఉన్నాయి. ఇటీవల ఓం భీమ్ బుష్ లో అణువణువు కూడా అర్జిత్ పాడిన పాటే. ఇలా తెలుగు, హిందీ, బెంగాలీ సహా అనేక భాషల్లో వందలాది పాటలను పాడి శ్రోతల్ని ఉర్రూతలూగిస్తూ ఎన్నో రికార్డులను, అవార్డులను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు అర్జిత్.